హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. అయితే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క అర్థమెటిక్ మీన్ కట్టడం నేర్చుకున్నాం. ఓకేనా? 3 మెథడ్స్లో అర్థమెటిక్ మీన్ కట్టడం నేర్చుకున్నాం. అది డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్లో కట్టుకున్నాం. అదే తెలుగు మీడియం చూసినట్టయితే ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా ఇచ్చిన దత్తాంశానికి మనం ఏం కట్టుకున్నాం అనమాట, అంకమద్యం కట్టడం నేర్చుకున్నాం. అంటే ఇప్పటివరకు మనకి ఏమైందంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. we already discussed that we have 3 measures of central tendencies. Those are arithmetic mean, median and mode. So far we completed arithmetic mean. Now we are going to the second part of measures of central tendency, that is median. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇప్పటివరకు కేంద్రీయ స్థాన కొలతలు 3 రకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అందులో మొదటి రకం గురించి అంటే అర్థమెటిక్ మీన్ అంటే అంకమధ్యమం కట్టడం ఎలాగనేది 3 పద్ధతుల్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కేంద్రీయ స్థాన కొలతలోని రెండవ దానికి మనం పెడుతున్నాం. ఆ రెండవది ఏంటంటే మధ్యగతము అంటారు, తెలుగులో మధ్యగతము అని చెప్పి అంటాం అన్నమాట. ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మధ్యగతాన్ని అన్గ్రూప్డ్ డేటాకి ఎలా నేర్చుకుంటాము, గ్రూప్డ్ డేటాకి ఎలా నేర్చుకుంటాం అనేది ముందు ఫార్ములాస్ ప్రకారం మనం నేర్చుకోవాలి. అవర్గీకృత దత్తాంశానికి మధ్యగతం ఎలా కడతాము, వర్గీకృత దత్తాంశానికి ఎలా కడతాము అనేది నేర్చుకోవాలన్నమాట. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఒకసారి వినండి. మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. మీడియన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విచ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ది మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. మళ్ళీ ఒకసారి చూడండి. మీడియన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విచ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా. ఇచ్చిన డేటాలో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మీడియన్. మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో ప్రీవియస్ క్లాస్ 9th క్లాస్ అండ్ 8th క్లాస్లో మనం అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. అదొకసారి మనం రికాల్ చేసుకుందాం. ఫర్ ఫైండింగ్ ద మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా we first arrange the data of values or observations in ascending order. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని మనం ఇందులో మార్చుకోవాలన్నమాట, అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అది అయిన తర్వాత ఇఫ్ n ఈజ్ ఆడ్ ద మీడియన్ ఈజ్ n+1/2th అబ్జర్వేషన్. ఇఫ్ n ఈజ్ ఈవెన్ ద మీడియన్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2+1th అబ్జర్వేషన్స్ అని చెప్పి నేర్చుకుంటాం. ఇది ఇలాగ వినే బదులుగా మన ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. నా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి చూడండి. మధ్యగతము దాన్ని ఏమంటారని చెప్పుకున్నాను, తెలుగులో మధ్యగతము అంటారు. అవర్గీకృత దత్తాంశము అంటే ట్యాబులర్ ఫామ్ కాని దానికి మధ్యగతం ఎలా కడతాము అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి దానికి వెళ్ళే ముందు మధ్యగత నిర్వచనం చూద్దాం. ఆ నిర్వచనం చూడండి. కేంద్ర స్థాన కొలతలలో మధ్యగతం మరొక ప్రముఖ విలువ. ఆరోహణ లేక అవరోహణ, ఇక్కడ 2 ఇచ్చాడు మనకి. ఇందాక మన పైన చూసిన దాంట్లో ఓన్లీ అసెండింగ్ అనే అన్నాడు, ఇక్కడ అలానే ఏం కాదు, అసెండింగ్ డిసెండింగ్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ఆరోహణ లేదా అవరోహణ క్రమములో రాయబడిన దత్తాంశంలో మధ్యన గల రాశి విలువను ఆ దత్తాంశం యొక్క మధ్యగతము అంటారు. అంటే ఇచ్చిన విలువని ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో, అంటే ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువకు రాసుకోవడం, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకు రాసుకున్నప్పుడు మధ్యలో ఏదైతే విలువ ఉంటుందో దాన్నే మనం ఏమంటారని చెప్పుకున్నాం, మధ్యగతము అంటారు. అయితే ఈ వచ్చిన అంశాలు, ఈ దత్తాంశంలోని విలువలు సరి సంఖ్యలు అవ్వచ్చు, బేస్ సంఖ్యలు అవ్వచ్చు. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు. ఒకసారి అది చూద్దాం. n రాసులు దత్తాంశం విలువలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయగా n అనేది బేసి సంఖ్య అయిన మధ్యగతం ఏ రాశి అవుతుందన్నమాట, n+1/2 రాశి మధ్యగతం అవుతుంది. అదే n అనేది సరి సంఖ్య అయిందనుకోండి, దాని మధ్యగతం ఏమవుతుందంటే n/2 మరియు n/2+1 రాసుల రెండిటి యొక్క యావరేజ్ కట్టాలి. యావరేజ్ అంటే ఏంటి, సరాసరిని కట్టాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఈ మెథడ్ మీకు అర్థమైంది కదా. అన్గ్రూప్డ్ డేటాకి, అవర్గీకృత దత్తాంశానికి అంటే పట్టిక ఇవ్వనటువంటి డేటాకి మీడియన్ కట్టమన్నప్పుడు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, ఇచ్చిన దత్తాంశంలో ఇచ్చిన అంశాలని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. దెన్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద మీడియన్. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
మనం ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ 14, 36, 25, 28, 35, 32, 56, 42 అండ్ 50. అంటే ఈ అంశాలు ఇచ్చాడు, దీనికి ఏం కనుక్కోమంటున్నాడు? మధ్యగతం కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటన్నమాట, ఇది ఏ డేటా? ఇట్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా, అవర్గీకృత దత్తాంశం. ఏం చేయాలని చెప్పుకున్నాను ఇందాక మీకు చెప్పిన డెఫినేషన్లో. ఏం చెప్పాను? ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎలా రాయాలని చెప్పాను? ఏదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలని చెప్పాను. నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను. దాని సొల్యూషన్ చూడండి. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది డేటా అంటే అర్థం ఏంటి? తెలుగులో ఏమంటారు? ఆరోహణ క్రమము. ఆరోహణ క్రమం. సో ఆరోహణ క్రమంలో మనం రాసినట్టయితే ఏమవుతాయి? తక్కువ నుంచి ఎక్కువకు రాసుకోవాలి కదా. ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఎంతో చూడండి ఇందులో. 14. 14 తర్వాత 25. 25 తర్వాత నెక్స్ట్ 28, 32, 35, 36, 42, 50, 56. చూడండి, ఇచ్చినటువంటి 9 అబ్జర్వేషన్స్ ఎలా రాశాను? అసెండింగ్ ఆర్డర్లో రాశాను, ఆరోహణ క్రమంలో రాశాను. ఏం చెప్పాను మీకు? ఇంకో ఫార్ములా ఏం చెప్పాను? ఎలా చూసుకోవాలని చెప్పాను? దాంట్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయనేది కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే దత్తాంశంలోని అంశాల సంఖ్య లేదా రాసుల సంఖ్య. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే రాసుల సంఖ్య. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 9 ఉన్నాయి కదా. 9 అనేది ఏ నెంబర్ ఇక్కడ? ఆడ్ నెంబర్. 9 ఈజ్ ద ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. 9 అనేది ఆడ్ నెంబర్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుంది అనేది దానికి మన డెఫినేషన్లో చెప్పాను ఆల్రెడీ మీకు. చూడండి ఒకసారి. వెన్ n ఈజ్ ఆడ్, ద మీడియన్ ఈజ్ n+1/2th అబ్జర్వేషన్ అని చెప్పాను. అదే తెలుగు మీడియం చూడండి, n అనేది బేస్ సంఖ్య అయితే మధ్యగతం ఎన్నో రాశి అవుతుందని చెప్పాను? n+1/2వ రాశి అవుతుందని చెప్పాను. సేమ్ దాన్నే మనం యూజ్ చేసుకుంటూ మీడియన్ ఆఫ్ ది డేటా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అబ్జర్వేషన్ అవుతుంది? n+1/2th అబ్జర్వేషన్. ఇది చూడండి, n ప్లేస్లో 9 రాస్తాను. 9 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2. 10/2 అంటే అర్థం ఏంటి? 5th. సో యూ హ్యావ్ టు టేక్ 5th అబ్జర్వేషన్, 5వ పరిశీలనాంశం. ఇచ్చిన అంశాల్లో వరుస నుంచి మనం చూసుకుంటే 5వ పరిశీలనాంశం ఏది ఉందో అదే మధ్యగతం అవుతుంది. 5వది ఏంటో చూడండి, 1, 2, 3, 4, 5. 5th అబ్జర్వేషన్ ఈజ్ వాట్ హియర్? 35. సో మీడియన్ ఈజ్ 35. మధ్యగతం ఎంత అయిందనమాట? 35 అయింది. ఫాలో అయ్యారా లేదు? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకోండి. ఇంకెందుకు మనం ఇక్కడ ఎందులో రాసాం? అసెండింగ్ ఆర్డర్లో రాసేసాం. రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నైనా చూసుకున్నాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏ నెంబర్ వచ్చిందో చూసుకున్నాం. అది ఆడ్ నెంబర్ వచ్చింది, అంటే బేస్ సంఖ్య వచ్చింది. ఆడ్ నెంబర్ అయితే మీడియన్ ఏమవుతుంది? n+1/2th అబ్జర్వేషన్ అవుతుంది. బేస్ సంఖ్య అయినప్పుడు దాని యొక్క ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం ఏమవుతుందంటే n+1/2వ అబ్జర్వేషన్ పరిశీలనాంశం అవుతుంది. n+1/2 అంటే 9+1/2, 10/2 అంటే 5 వచ్చింది, 5th అబ్జర్వేషన్. అసెండింగ్ ఆర్డర్లో రాసినటువంటి దాంట్లో, అంటే ఆరోహణ క్రమంలో రాసిన ఈ వరుస క్రమంలో 5వ రాశి ఏమవుతుందంటే 35 ఉంది. కాబట్టి మీడియన్ ఈజ్ 35. మధ్యగతం ఎంత అయిందనమాట? 35 అయింది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ దీనికే ఇంకొక అబ్జర్వేషన్ ఎక్స్ట్రా తీసుకుందాం. 61 అనే అబ్జర్వేషన్ తీసుకుందాం. అంటే ఆల్రెడీ మనకు 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా. ఇంకో యూ టేక్ 1 more అబ్జర్వేషన్స్. 61 అనే అబ్జర్వేషన్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అది కూడా మనం సాల్వ్ చేద్దాం. చూడండి, దాన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. చూడండి, అసెండింగ్ ఆర్డర్, దాన్ని ఏమంటాం? ఆరోహణ క్రమము. ఏమవుతుంది? 14, 25, 28, 32, 35, 36, 42, 50, 56, ఇంకెంత అని చెప్పాను? 61. సో ఇక్కడ ఇలాగ ఆర్డర్ రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసుల సంఖ్య.
ఎంత అయింది చెప్పండి ఇప్పుడు? ఎస్, 10 అయింది. 10 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య. సరి సంఖ్య అయినప్పుడు ఎలా వస్తుందని చెప్పాను? మీడియన్ ఏమవుతుందో చెప్పాను మీకు. అది కూడా ఫార్ములాలో చెప్పాను కదా మీకు. ఏమని చెప్పాను? ఇట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1th అబ్జర్వేషన్. అదే తెలుగు మీడియంలో చూడండి, n అనేది సరి సంఖ్య అయితే మధ్యగతం ఏమవుతుందన్నాను? n/2 మరియు n/2 + 1వ ఈ రెండు రాశుల యొక్క సరాసరిని కట్టాలని చెప్పి మనం చెప్పుకున్నాం. దాన్నే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. మీడియన్ ఆఫ్ ది డేటా, మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? am ఆఫ్ n/2th అండ్ n/2 + 1th అబ్జర్వేషన్ అవునా కదా. సో n/2 అంటే ఎంత అయింది ఇక్కడ? 10/2. నెక్స్ట్ 10/2 + 1. 10/2 ఈజ్ 5. 10 + 1, 10/2 + 1 అంటే 5 + 1 ఎంత అయింది? 6. సో యూ హ్యావ్ టు టేక్ ద యావరేజ్ ఆఫ్ 5th, 6th అబ్జర్వేషన్స్. 5th, 6th అబ్జర్వేషన్స్ యావరేజ్ తీసుకోవాలి. అప్పుడు చూడండి, ఇందులో 5th అబ్జర్వేషన్ ఏంటి? 35 అండ్ 6th అబ్జర్వేషన్ ఈజ్ 36. 35 + 36/2. ఈ రెండు మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 71/2. 71/2 ఈజ్ నథింగ్ బట్ 35.5. తెలియబడి చూడండి. ఆల్రెడీ ఇచ్చిన ఈ బేస్ సంఖ్యలో ఉండే అంశాలకు మనం ఇంకొక నెంబర్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఏంటది? 61. అప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల సంఖ్య ఎన్ని అయినాయి మనకి? 10 అయింది. 10 అనేది ఏ సంఖ్య? సరి సంఖ్య. సరి సంఖ్య అయితే ఆ రాశుల యొక్క మధ్యగతం ఎలా కనుక్కోవాలని చెప్పాను? n/2, n/2 + 1 రెండు రాశుల యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఓకేనా? సరాసరి కట్టాలి. 10/2 అంటే 5, 10/2 + 1 అంటే 6. 5, 6 ఈ రెండు రాశుల ఇచ్చిన దత్తాంశంలోని ఆరోహణ క్రమంలో రాయబడినటువంటి ఈ దత్తాంశంలోని 5వ, 6వ రాశులు రెండు కూడా తీసుకుంటాం. తీసుకున్న వాటి యొక్క ఏం కట్టాను అనమాట? యావరేజ్ కట్టాను, సగటు కట్టాను. 35 + 36/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 71/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 35.5. మనం చేసినటువంటి ఈ పై ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి మీడియన్ ఎంత వచ్చింది? మనకి 35 వచ్చింది. మధ్యగతం ఎంత వచ్చింది? 35 వచ్చింది. అంటే మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో మధ్యగతం కన్నా ఎక్కువ విలువలున్న రాశులు ఎన్ని ఉన్నాయో తక్కువ విలువలున్న రాశులు కూడా అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి. ఇది మధ్యగతం కదా, దానికన్నా తక్కువ విలువలున్న రాశులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. మధ్యగతం కన్నా ఎక్కువ విలువలున్న రాశులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. గమనించారా? అదొక పాయింట్ మీరు రిమైండ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం చూడండి ఒకసారి. వెన్ యూ అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ అండ్ టు ఫైండ్ ద మీడియన్, after getting the median, you observed that there are as many as observations above and below of it. అంటే మీడియన్కి బిలోగా అబోవ్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ నెంబర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందన్నమాట? ఈక్వల్గా ఉంటుంది. సో ఫార్ వీ హ్యావ్ సీన్ ద టు ఫైండ్ ద median for ungrouped data. So far we have discussed 2 examples. Now we are going to the next part, that is to find median for grouped data. That is, when the frequency distribution is given, what is the formula to find median and explain the terms. దీన్ని ఎక్కువసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా ఎక్కువ అడుగుతుంటాడు. ఏంటంటే రైట్ ఫార్ములా ఫర్ మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని చెప్పి అడుగుతాడు అనమాట. అదొకసారి చూడండి. ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L plus n/2 minus CF by small f into H. L plus n/2 minus CF by F into H. ఇందులో టర్మ్స్ ఏంటో చూద్దాం. వేర్ L is nothing but the lower boundary of the median class. N is the number of observations. CF means cumulative frequency of the class preceding the median class. And F is equal to frequency of the median class. H is equal to size of the class. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఫార్ములా మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ మీడియన్ ఎంతో కూడా డినోట్ చేస్తాం కావాలంటే. M ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H, వేర్ L ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, N ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, CF is equal to cumulative frequency of the class preceding the median class,
F is equal to frequency of the median class and H denotes class size or size of the median class. తెలియని వాళ్ళు చూడండి ఒకసారి ఈ ఫార్ములాని. ఇచ్చినటువంటి వర్గీకృత దత్తాంశానికి అంటే పట్టిక రూపంలో టేబుల్ ఫామ్లో ఉన్నటువంటి వర్గీకృత దత్తాంశానికి మధ్యగతము కనుగొనడానికి సూత్రము. మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ H. ఇందులో L అంటే ఏంటో చూద్దాం. L అనేది మధ్యగత తరగతి దిగువ హద్దు. N అనేది దత్తాంశములోని రాసుల సంఖ్య. CF అనేది మధ్యగత తరగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యము. ఓకే, F ఈజ్ ఈక్వల్ టు మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యము. H ఈజ్ ఈక్వల్ టు మధ్యగత తరగతి యొక్క పొడవు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. సో మనం ఈ ఫార్ములా నుంచి మనం గమనించింది ఏంటంటే L, N, F, H ఇవన్నీ మనకు తెలిసినాయే. ఈ CF అనేది కొత్త కాన్సెప్ట్ లాగా మీకు అనిపిస్తుంది. CFని ఏమంటారంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యము. అంటే టేబులర్ ఫామ్లో ఉన్నటువంటి డేటాకి మీడియన్ మధ్యగతం కట్టడానికి మనం ఇచ్చిన టేబుల్ కొత్తగా మనం కట్టాల్సింది ఏంటనమాట, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం 14.3 ఎక్సైజ్ని స్టార్ట్ చేసాము. అయితే దానికన్నా ముందుగా మనకు 14.2 ఎక్సైజ్ ఉంది. దాన్ని చేయకుండా మనం 14.3 తీసాం. కారణం ఏంటంటే 14.2 అనేది మోడ్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఆ ఫార్ములాని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం ఆర్డర్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఫస్ట్ అర్థమెటిక్ మీను, నెక్స్ట్ మీడియన్, మోడ్ ఆర్డర్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మీడియన్ ప్రాబ్లమ్స్ చేయాలి. కాబట్టి మీడియన్ ప్రాబ్లమ్స్ 14.3లో మనం చేస్తున్నాం అనమాట. నా మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్కి సంబంధించి మనం 14.1 ఎక్సైజ్ చేసేసాం. నెక్స్ట్ మనం మీడియన్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీడియన్ అనేది 14.3లో ఉంది కాబట్టి మనం 14.3 ఎక్సైజ్ ముందు చేస్తున్నాం. ఓకే, నా క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ ఆఫ్ ఏ లొకాలిటీ. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా. ఆవాస ప్రాంతంలో 68 మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగము కింది పట్టికలో ఇవ్వబడినవి. ఈ దత్తాంశానికి ఏం కనుక్కోమంటున్నాడు, మధ్యగతాన్ని కనుక్కోమంటున్నాడు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక చూడండి, మంత్లీ కన్జంప్షన్ యూనిట్స్ను, ఇక్కడ వినియోగదారుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ని మనం ఇలా రాసుకున్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మధ్యగతం కనుక్కోవడానికి ఈ టేబుల్లో మనకు కొత్త పార్ట్ కావాలని చెప్పుకున్నాం. ఏంటది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, తెలుగులో ఏమంటారంటే సంచిత పౌనఃపున్యము. అనే దాన్ని మనం కట్టుకోవాలి. అది ఎలా కడతాము అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయటమే. ఇది చూడండి, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో 4 ఈజ్ 4 ఓన్లీ. నెక్స్ట్ ఈ 2 యాడ్ చేయాలి. 4 + 5 9. నెక్స్ట్ 9 + 13 22. అండ్ 22 + 20 42. 42 + 14 56. 56 + 8 64. 64 + 4 68. ఫాలోరా ఒకసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ 4 ఈజ్ 4 ఓన్లీ. నెక్స్ట్ 2 యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 4 + 2 4 + 5 9. నెక్స్ట్ 3 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 4 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి వేయాలన్నమాట. ఓకేనా, దట్ ఈజ్ కాల్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేద్దాం. వచ్చేదాన్ని సిగ్మా ఎఫ్ఐ అంటారు. ముందు దానిలాగే సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 68 వచ్చింది. ఓకేనా, నా ఇప్పుడు మనం ఈ డేటాని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే ఈ టేబుల్లో మనం మీడియన్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి, ఇక్కడ 68 వచ్చినాయి. మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ కదా, అంటే n/2 వాల్యూ. n/2 అంటే 68/2. 68/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 34. ఓకేనా, సో 34th అబ్జర్వేషను మనం 34th వాల్యూ ఎక్కడుందో మనం చూసుకోవాలన్నమాట. సో సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఏమో 68 వచ్చింది, n/2 ఎంత వచ్చింది, 34 వచ్చింది. ఈ 34 అనేది ఎక్కడుందో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూసుకుందాం. ఎక్కడుంది, ఎస్ ఇట్ మే బి దిస్ క్లాస్. దీన్ని మనం ఏమంటామంటే మీడియన్ క్లాస్
అంటాం. మధ్యగత తరగతి. మొత్తం ఈ పార్ట్ అంతా కూడా అండర్లైన్ చేద్దాం. ఓకేనా? చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత మనం మీడియన్ కట్టడానికి ఫార్ములా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మనకి. మీడియన్ చెప్పండి ఒకసారి. మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు L+n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇందులో చూడండి, L అనేది ఏంటి? ఎస్, లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అని చెప్పి నేర్చుకున్నాం. ఇప్పుడు లోవర్ బౌండరీ మీడియన్ క్లాస్ మనకు వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ మీడియన్ క్లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇందులోంచి లోవర్ బౌండరీ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ n/2 ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ. n/2 ఎంత వచ్చింది? 34 వచ్చింది. n/2 ఈజ్ 34. నెక్స్ట్ CF అంటే ఏం చెప్పుకున్నాం మనం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అని చెప్పుకున్నాం. ఇదిగోండి మీడియన్ క్లాస్ ఏది? ఇది మీడియన్ క్లాస్కి ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ CF. సో ఇది CF అవుతుంది. అలాగే F ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇక మీడియన్ క్లాస్ ఏమని చెప్పుకున్నాం? ఇదే కదా. సో దిస్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. L ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో టేబుల్ నుంచి మనకు కావాల్సిన డేటా అంతా కూడా వచ్చింది. తెలుగు మీడియం వాళ్ళు చూడండి ఒకసారి. తెలుగు మీడియం వాళ్ళు చూడండి. మధ్యగతం m ఈజ్ ఈక్వల్ టు L+n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ అని చెప్పుకున్నాం కదా. అందులో L అంటే ఏం చెప్పాను? మధ్యగత తరగతి దిగువ అవధి. అంటే ముందు మధ్యగత తరగతిని మనం కట్టుకుంటున్నాం. మధ్యగత తరగతిని ఎలా కట్టానో చూడండి తెలుగు మీడియం వాళ్ళు. ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేశాను. మీడియన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ కాబట్టి బై 2 చేశాను. 68/2 34. 34 అనే వాల్యూ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని అంతటిని అండర్లైన్ చేసి దట్ ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్, మధ్యగత తరగతి. దాన్ని మధ్యగత తరగతిగా తీసుకుంటాం. ఈ మధ్యగత తరగతికి ముందున్నటువంటి సంచిత పౌనఃపున్యమే మనకి మధ్యగత తరగతికి ముందు తరగతి సంచిత పౌనఃపున్యము CF గాను, మధ్యగత తరగతి ఎదురుకుండా ఉన్న పౌనఃపున్యాన్ని పౌనఃపున్యంగాను, అలాగే మధ్యగత తరగతికి ఎదురుకుండా ఉన్న తరగతిని యొక్క దిగువ అవధిని మధ్యగత తరగతి దిగువ హద్దుగాను మనం తీసుకోవడం జరిగింది. ఇక n/2 n ఏమో ఎంత వచ్చింది మనకి? 68. సిగ్మా Fi ఈజ్ నథింగ్ బట్ n కదా. n ఈజ్ ఈక్వల్ టు 68. సో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ రావడం జరిగింది. ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అవి ఎలాగో మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫార్ములా చూడండి. ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు L+n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఈ క్యాలిక్యులేషన్ చాలా కేర్ఫుల్గా మీరు వినాలి. ఓకేనా? ఈ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఇందులో వేర్ L అంటే ఏంటో, n/2 అంటే ఏంటో అని రాస్తాం, తెలుసు కదా. వేర్ L ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఏది? ఇదే కదా. దీని లోవర్ బౌండరీ ఎంత ఉంది చూడండి ఇక్కడ. ఎస్, 125. L ఈజ్ ఈక్వల్ టు 125. n/2 ఈజ్ 68/2 ఎంత చెప్పుకున్నాం? 34. అలాగే CF ఎంత చెప్పుకున్నాం? CF ఈజ్ 22. స్మాల్ ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ. స్మాల్ ఎఫ్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. దట్ ఈజ్ ఈక్వల్ టు CF ఈజ్ ఈక్వల్ టు 20. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 20 ఉంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. యూ టేక్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. తెలివిని వాడు ఒకసారి చూడండి. ఇందులో మనం ఏం చేస్తాం? ఫస్ట్ L అనేది మధ్యగత తరగతి దిగువ హద్దు ఎంత రాశాను? 125 రాశాను. ఎందుకని 125 రాశాను చెప్పగలరా? ఎందుకంటే ఈ తరగతులు కలిసిపోయి ఉన్నాయి, విలీన తరగతుల్లో ఉన్నాయి. విలీన తరగతులు ఇట్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ బౌండరీ ఈజ్ నథింగ్ బట్ లోవర్ లిమిటే లోవర్ బౌండరీ అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 125. n/2 ఏమో 34. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సంచిత తరగతి పౌనఃపున్య తరగతి ముందు తరగతి ఎంత? 22. అలాగే మధ్యగత తరగతి పౌనఃపున్యం ఎంత? 20. తరగతి సైజ్ ఎంత? 20. సో ఇవన్నింటిని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి. L ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ n/2 ఈజ్ హౌ మచ్? 34. CF ఎంత? 22 బై స్మాల్ f ఎంత? 20 ఇంటూ హెచ్ ఆల్సో 20. ఓకేనా? నౌ 125 ప్లస్ 34 minus 22 subtracted, you will get 12. 12 by 20 into 20. Already 20 కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి. సో వాట్ యూ విల్ గెట్ హియర్?
125 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 137. సో మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ ఎంత అనమాట 137. ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అయిందనమాట 137 అయిందనమాట. ఓకే, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు స్క్రీన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మీడియన్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి.